Rest in peace. ఎంకరేజ్ చేయరా. అవుతామ్మా ఏమో అయిందటగా నిన్న మీ ఇంటి పక్క వాళ్ళ ఇంటికాడ ఏమో జరిగిందటగా. ఇక నేను పనికి పోయి వచ్చేటోళ్ళకైతే వాళ్ళు ఎటోళ్ళు అట్లా వేసిపోయింది కానీ రాత్రి గుయ్యం గుయ్యం అనుకుంటా అంటే ఆడ మా ఏమో అందరికి తెలుస్తుంది అందరు అనుకుంటాను కదా. ఇంకా మా ఇంటికాడ బర్రె పడకావు లేడా ఆనికి 30-35 ఏళ్ళ దాకా ఉంటాయి. ఆనికి పని రాదు పాట రాదు అని ఆనికి ఎవ్వరు పిల్లలని ఇచ్చులేదు ఏం లేదు. ఆయన అబ్బాయి ఉండగానే పెళ్లి చేసి వద్దామా అని చెప్పేసి అబ్బాయి బాధపడతాను. మరి ఆ బర్రె పడకాకు తెలియదా పెళ్లి చేసుకోవాలని? చేసుకోవాలి. ఎవరు వచ్చినా కానీ గింత పెద్దగా ఉన్నాడు దున్నపోతున్నట్టు. ఈయనకే పని రాదు అట ఏం రాదట మేము ఇయ్యమని చెప్పేసి లేచిపోయినట. మళ్ళా కసం ఎవరైనా కానీ పెళ్లి అంటే జడగొడతారా అక్క? 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమని అంటారు. ఎవరో పుణ్యాత్తులాట ఆ పోరాడు పనికి పోడు ఏం పోడు అదే ఏదో పోతే లోటనే పట్టుకపోడు పక్కన పట్టుకోమంటాడు అని చెప్పి చెప్పిందట. గంట పాపత్తులు ఉంటారా? మరి పెళ్లి అంటే ఎవరో 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి తప్ప అట్లా చేయద్దు కదా. అవుగాని అక్క కింది వాడక ముసలైనట బాగా సీరియస్ ఉన్నాడట నిజమేనా? సీరియస్ ఉన్నాడు. సీరియస్ ఉన్నాడు. అసలు గట్ల ఎట్లా అయింది అక్క ముసలైనకు? మొన్న రాక మంచిగానే ఉండే బండ తీరు పని చేసుకుంటుండే మంచిగానే ఉండే గానీ ఇక సీరియస్ ఉన్నాడు. ఇక ఇప్పుడు అప్పుడు అన్నట్టే ఉన్నాడు. ఏదో ముసలానికి బుక్కడు బువ్వ కూడా సరిగా పెడతలేరట కదా బాగా అంగడి చెప్తాను అని వాళ్ళు పెట్టారు. ఏమో నిన్నగా పనికి పోతేగా మళ్ళక్క అన్నది లచ్చక్కలకు పనికి పోయిన అయితే నిన్న వాళ్ళకెళ్ళి మళ్ళక్క అంటుండే వాళ్ళు బువ్వ చక్కగా పెట్టకపోతే ఇక చెప్పడం గుట్టుకో అంటారు గంటే. అందరు పెడతారా బువ్వ? అట్లా చెయ్యొద్దు కదా పాపం. ఇవాళ రేపు పాపాతులకే అన్నం ఉన్నది, పుణ్యాతులకు అన్నం లేదు. కరెక్టే కానీ ఇవాళ ఉంటాడు రేపు చేస్తాడు బుక్కడు బారెత్తేగా కుక్కలు తింటుంది కాలారి బువ్వ. లేనోళ్ళే మంచిగా చూసుకుంటారు తమ్మా, ఉన్నోళ్ళే పెట్టరు బువ్వ కూడా. బిచ్చగానికి బిచ్చం కూడా వేయరు ఉన్నోళ్ళు. లేనోళ్ళే మంచిగా వేస్తారు, అచ్చగానికి బుచ్చగానికి వేస్తారు. మనకు లేకున్నా మంచిదే వెయ్యాలి పుణ్యం వస్తుంది అని అంటాం. కానీ ఉన్నోళ్ళు వేస్తారా? నిన్న వాళ్ళకే పనికి పోతే అబ్బాగా మళ్ళక్క ఎల్లక్క లచ్చవా బుచ్చవా ఏం మాటలు మాట్లాడు పని చేసినట్టే అనిపించలే. కాదు పటేలా ఏం మేము ఎవ్వరికి పనికి పోతలేమా? నీకే ఇవాళ కొత్తగా వచ్చి పని చేసినట్టు మాట్లాడుతున్నావు పొద్దున్న చెప్పబ్బా. ఏమో పనికి రాను పెట్టి పని చేయించినట్టు చేయబట్టివి నీకు వచ్చిన పనికి అన్ని చూస్తానవా అక్క? ఏందో గా లచ్చక్క పిలిచింది ఆ లచ్చక్క పోతే అయిపోవు. పటేలు ఇస్తాడు అప్పటికి రాగానే కైకిలని ఇటుకి వచ్చిండు. ఈయనేమో ఇవాళ సత్తే ఉరుకుతలేడు మనల్ని. ఇగో అక్క నేనైతే చెప్తాను రేపటి నుంచి మళ్ళీ ఎప్పుడన్నా ఈ పార్టీలు ఉన్నప్పుడు కైకిలు పిలుతా అయితే నన్ను అయితే పిలువకూరు. మీరు అత్తే రాండ్రు కానీ ఏంది మాటలు పడుకుంటా ఈ కైకిలి పోదాం నుంచి. అది పైసాగం కైకిలు చెప్పన పైసలు ఇస్తుంది ఆ వెనక నీళ్ళు ఇచ్చుకుంటుంటది. ఓ నీళ్ళు ఇయరు మా నీళ్ళు లేకపోతే ఏంది పైసలు వెనకనే నీళ్ళు వెనకనే అన్ని వెనకనే పైసలు కూడా బిర్యానీ ఇయ్యాడంటే ఏవో మాట గింత మొత్తుకుంటాను అప్పటి నుంచి నీళ్ళు తెమ్మని అంటే నీళ్ళకేం పోతలేదు మన వెనకనే నిలబడి ఇట్లనే అట్లనే అని చెప్పేసి మాట్లాడుతాండు. ఇదేనా నీ ఎండకు నిర్వాడి సత్తాన్నాము. ఏం మాట్లాడుతాను పటేలా? నీ గానికి వచ్చినామని అబ్బాబ్బా నా కైకిలి టెంట్ తెచ్చేయి ఇడ బండి ఉంటా నేను ఈ పొలంలో. అబ్బా నా సుతారాల కైకిలి నీ ఈ కైకిలి వద్దు నాకు ఏది వద్దు నేను పోతా అక్క నేను పోతే ఇక మీరు బట్టి తవ్వుకోండి. టెంట్ తెచ్చేస్తా అది తెచ్చేస్తా ఇది తెచ్చేస్తా అని చెప్పి మాట్లాడుతాండు. అబ్బాబ్బా ఎవరికి పోలే కైకిలిగా మనం చేస్తలేము. ఎంతసేపు అవుతుంది బుక్క నీళ్ళు తెచ్చిమంటే నీళ్ళు తెచ్చి ఇస్తలేవు కానీ ఇక్కడ మాత్రం అదరడానికి మంచిగా లొల్లి పెడతాను. ఇగో ఇంతసేపు అంటే కానీ ఆ నీళ్ళతో పాటు కింద పొడుగు బీరు కొడితే మనం ఒరి గొంతుకపోతుంది తడాడిపాయ.
ఏ గీలకు నేను ఎందుకు వస్తాను బాలే ఉన్నావు మరి వాళ్ళు ఇంటికి పోయినాక మా బావలు అసలే ముండ కొడుక నువ్వు పనికి తీసుకుపోయి తాగిపిస్తాను మా పెనరాలు కానీ పొలు తిడతారు నన్ను గప్పదలకు పోయి తాగత్తా ఓ నువ్వు తాగిపిచ్చే బీరు కాడ పోయి పంట గప్పదల్లా ఏం ఉండు పటేల మరి అధ్వానంగా మాట్లాడకు ఏమో నాకు సిగ్గు అనిపిస్తుంది నువ్వు అని మాటలకు చూస్తానవా అక్క ఎట్లా మాట్లాడుతాండవు ఏ ఇటు పోదాను రా తమ్ముడా అని తీసుకొని వచ్చినావు ఇదేనా పని ఎవరు ఇచ్చేదానికి కదే కైకిలి కాదే ఎవరికైతే పోదామని నేను తీసుకొచ్చి ఏ లచ్చక్క అయితే ఒక్క తీరుగా బతిలాడింది అబ్బ తమ్ముడా రా 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 అని మాట్లాడింది ఇలా పోతే అయిపోవాటు లచ్చక్కకే పోతే అయిపోగా మనం కూడా ఇటు రాకుంటాయి ఇగో పటేలా నేను మాత్రం నువ్వు మాట అంటే పడ నువ్వు దూరం పో మేము పని చేసుకుంటాము అబ్బా నా కైకి నీ కాకొచ్చినాము పాటు పో పొద్దు నుంచి గిన్ని మాట్లాడంటే అంటే పడుకుంటా చేస్తాను ఇది ఏంది అక్క మరి వాళ్ళకన్నా పోతే అయిపోవు మనం గీలకి వచ్చినాం ఎవరికి అయ్యే పైసలు ఏమో తవనట్టు గురుకుతాండు కదా గింత ఎండకు అంగవాడి పటేలు అని నువ్వే తీసుకొని వచ్చినావు ఈ పటేలుకు అలా వచ్చాక పోపోదు మానే ఏమో పటేల వస్తే అసలు ఎప్పుడు గడ కూర్చుంటే కానీ ఈడకు చల్లగా ఆమె ఒక మాట అన్న మాట్లాడది ఇగో నీకు మళ్ళీ చెప్తానా ఇంతగానే గడ్డి పాడైంది మళ్ళీ నువ్వు గదే మాట మాట్లాడుతీవి నీ అసంటోడే వెనకటికి ఏదో సాల్ చెప్పమంటే ఏదో చేసిందట ఇక అందరు అక్కలు ఉన్నారు ఏమనాలి కానీ అనలేదు ఇక నువ్వే అర్థం చేసుకో ఇక ఆగస్ట్ వచ్చిన ఎండలు చంపబట్టే 10 ఎకరాల పత్తి ఎత్తి జీలుగు మొలతలేవు ఏం మొలతలేవు ఎట్లా బతుకుడు ఏంది వచ్చి ఈ జీలుగులన్న మొలవకపోయే దేవుడా 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 అంత ఎండిపోయే నారు కూడా ఎండిపోయచ్చి ఇట్లా బతుకుడు ఏంది ఏమైనా నీ లోపల నువ్వే అనుకుంటాను అది చూడే ఇక చూడే మళ్ళీ చూడు కాదు కానీ ఇంకా మన మోటార్ పని చేసిన ఆడకు పైసలు ఇవ్వవా బైండింగ్ కల్పించిన ఆడ మళ్ళీ ఏంది ఇంకోసారి రమ్మంటే వస్తాను ఏం చేయాలని చూడక నారు ఎండిపోయింది ఇక పత్తి చేను అంతా చూడ బీటలు వారిపోయింది ఇది జీలు పెరిగిందా ఇప్పుడు జీలు పెరిగిందా చూడు పెరిగినా పెరగకుండా మోటార్ మంచి చేసిన పైసలు ఇవ్వాలి నువ్వు తాగా మంచి కాలం ముక్తాయి బతకతట్టే లేదు అక్కడ చూడకు మల్లకొల్ల బోరు 3 సార్లు రిపేర్ చేసిన మల్లకొల్ల బోరు 3 సార్లు రిపేర్ చేస్తే వడ్డీనే పెట్టింది పైసలు నెలలు 1500 రూపాయలు వస్తాయి నాకు జేబులు 5 రూపాయలు కూడా లేవు జేబులు 5 రూపాయలు లేకపోతే ఎట్లనే బైండింగ్ కాడ కట్టుకోవాలి నేను ఆడ ఎంత పని ఉంటుంది నీకు ఏమేరకు మందు బత్తాలు తెచ్చిన లచ్చమామకే కట్టేటుండే ఇంకా ఆ సీన్ దగ్గర 2 లక్షలు లచ్చమామది కాదు ఆడనే ఉన్న పొలం తాగిపిస్తాడు ఆ సారి మన అదేంది పత్తి తాగిపిస్తాడు ఈయనకి అటు కనబడతానే ఈడ కూర్చున్నా ఏమో ఇక ఏమన్నా నీళ్ళు ఇల్లు అదే అట్లా ఇక గది అంతా నాకేమేరకు ఆయనది కూడా మోటార్ ఖరాబ్ అయింది అట్లా చేయమన్నాడు మళ్ళా పైసలు అయితే ఆయనకైనా అట్టబడిపోతే సీన్ వెళ్తే లేడని చెప్పిట్టు ఆడికి 2 లక్షలు ఏమో కానీ నువ్వు అయితే నాకు పైసలు అప్పటికి ఎందుకు పంపనే పోతాను 2 రోజులు ఆగే 2 రోజులు ఎట్లా అవుతారా నాకు అర్థం 2 రోజులు ఆగాలి ఇప్పుడు నాకు మంచి మనసు గవ్వన్నాడు నువ్వు నాకు పంపు పైసలు భక్తి ఇచ్చినట్టు పోయాను ఆకలి ఇట్లా ఎంతసేపు నవ్వుకుంటున్నావు నాకు కూడా ఆకలి అవుతుంది కానీ అవును కానీ మీరు ఏం కూర తెచ్చిన గొంత చెప్పండి ఇవాళ అసలు కూర తేలే పాడదేలే కొంచెం కూర్చొని వస్తాను మీరు అందరు వెళ్ళిపోతాను రా ఎగరం ఉడికొచ్చిన తిన్నాక కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి అవు తమ్ముడా ఇక పెళ్ళన్న చేసుకోరాదు ఇక ఇప్పుడు ఇక ఏమన్నా పిల్లని చూసి పెళ్లి చేసుకో అన్ని పనులు చేయనే పడుతుంది నారే రాబడుతుంది తవ రాబడుతుంది అన్ని పనులు రానే అంతే ఏమన్నా పిల్లని చూసి పెళ్లి చేసుకో ఇక మేము కూడా ఈసారి ఆనలే కొడుతున్నాయి పొలాలు పండితట్లేవు ఇక మేము కూడా 4 వద్దులు పెళ్లికి వస్తాం పిల్లలైతే చూసుకొని పెళ్లి చేసుకో ఇయ్యడన్నా అవక్క ఇవాళ రేపు అందరూ భూములు జాగలు ఉన్న వాళ్ళకు పైసలు ఉన్న వాళ్ళకి ఇవ్వబట్టి నాకేం భూముల జాగల రెక్కల కట్ట మీద బతకబడ్డది నాకెవరు ఇస్తారు అక్క నీకెందుకు ఇయ్యరు ఎంత చెట్టుకి అంత గాలి నీకు తగ్గోళ్ళు నీకు ఇస్తారు నువ్వు ఇట్టినావు నీకు పిల్లే ఉట్టలేదా ఎన్నో కాడ మనకు తగ్గోళ్ళు మనకు నీకు తగ్గోళ్ళు మా ఉంటది మరి ఎంతైనా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు నీకు మా దొరుకుతుంది నీకు తగ్గ పిల్ల నీకు అవ్వాలి చెప్తాను గాలిలో చెప్తాను పనికి పాటకు పోయిన కాడ పూర్వనికి పెళ్లి చేస్తాను మా అంటాను కానీ ఎవరు చూస్తలేకపోయా మేము చూస్తాం ఆడు ఉన్నది పిల్ల పోయి మాట్లాడతాం నువ్వు మంచిగా చదువుకొని బతుకు చేసిన వాళ్ళ పేరు కూడా దక్కియాలి
అన్ని పనులు చేస్తావు మాకు ఎరికేనా ఇక నేనేమైనా తాగపోతున్నా అక్క మీరు అందరు చూడని పట్టిన మీతోనే పనికి రాబట్టి తాగుతున్నా తడపెట్టున్నా కానీ ఇప్పటి కాలంలో ఏంటంటే ఈ నౌకరు ఉందా భూమి ఉందా జాగ్ ఉందా ఏముందా వాళ్ళకు జాబ్ చేస్తాడా అని అడుగుతాండ్రు. అడుగుతారు కానీ మరి మనం లేకనే నేను పదే పాస్ కాకపోతుంది నా ముఖానికి. గట్లా అంటారు అయ్యాలి రేపు అందరు ఇంత చదువుకోవాలి నౌకరు కావాలి భూములు జాగ్రత్త కావాలంటే మరి లేని మనకి ఎట్లా వస్తాయి? పిల్లలు చూడబోతే అబ్బాయి ఏం చేస్తాడు, ఏం పని చేస్తాడు, ఎంత నౌకరు, ఎంత చదివిండు అడుగుతారు. మీకు అందరికి తెలిసిందే ఒక మందు డబ్బా వారేసుకుంటే రోజు 10 ఎకరాల మందు కొడతా గుత్తబట్టి ఎకరానికి 1000 రూపాయలు ఇస్తే డబ్బా కూడా చూస్తలేదు, ఎంత కష్టం చేసిందని చూస్తలేదు కానీ నౌకరు కావాలంటారు. అందుకే ఒకవేళ వాళ్ళకి కూడా చేద్దాం అన్నట్టుంటే మరి సరే అక్క మాట్లాడైతే చూడండి ఇస్తాం మాట్లాడతావు దొరింపు చేస్తావు చేసుకో నువ్వు చేసుకుంటాం మీకు అబ్బాయిలు కూడా చేస్తాం అంటాను చేసుకో. ఏ ఇప్పుడే తిన్నా ఆగరాదు లేట బాగా కొడతాను పటేలు మొన్న మోటార్ ఏమన్నావు ఆయన దుకాణం చేసుకున్నావు మోటార్ పైసలు పడతాయని ఇంకేమంటే నాకు ఇంత పని వచ్చి కాబట్టి నేను చేసుకుంటే నువ్వు ఆగనిస్తావా మరి పైసలు అని నా ఎంబడి పడతావు. ఇగో తమ్ముడు పెళ్లి సెట్ అయినాక మాత్రం మా అందరికి చీరలు పెట్టు. ఆషాఢం ఆఫర్ ఉన్నదట మోపడానికి బట్టలు మాది అందరికి పెట్టేటి బాగానే ఉన్నాయి. మా పాలలకు వాళ్ళకి వీళ్ళకు మా చిన్నయ్యలకు పిల్లగాండ్రు ఉన్నారు కదా ఉన్నోనే ఒక్కనే బట్టలు పేగులను పెట్టకపోతే పెట్టుడే బట్టలు పెట్టుడే బట్టలకు ఏమంత పెద్ద పడావు పైసలు ఏం కావు. ఎన్నైనా మంచిదే పెడతా మా అంటే ఇంత నీ అసంటోళ్ళ వల్ల 10 రూపాయలు ఆ పడుకుంటా 10,000 ఇయ్యి పెళ్లి సెట్ అయినాక పని చేసి మా తెరుపుతాం. 50,000 అయితే మేకలు వస్తాయి పెళ్లికి సామాన్కి వస్తుంది. ఏమో కానీ 50,000 అయితే పెళ్లి గిట్ట సెట్ అయి ఉంటే బ్యాండ్ రాదు ఏం రాదు. డీజే పెట్టుకోడా పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇవ్వని ఇస్తా మరి లేకపోతే అదే గరీబోడు మనిషి తెస్తాం పోతాం నీకెందుకు మరి నువ్వెందుకు బాధపడతావు? మనిషి వస్తే నీ లగ్గమే అయిపోతుంది. నలుగురు 4 చేతులు ఎత్తే అయిపోతుంది. గరీబోనికి సాయం చేస్తే తప్పే ఉంది. చేయాలి ఉన్నోనికి ఎందుకు చేసుడు? మంచి చేస్తే మంచిగా జరుగుతుంది కదా. మీరు ఏమన్నా పాపం చేస్తాను పాపం చేస్తానా? గరీబోనికే సాయం చేయాలి, ఉన్నోనికి చేయద్దు. ఉన్నోనికి చేస్తే అది గుర్తమే ఉండదు, లేనోనికి చేస్తే తలుచుకుంటాడు. ఏమో కానీ ఇక పోదాం పని ఎండగొట్టు పాన కావరైతే ఇగో మన మధ్య కేంద్రాల ఊళ్ళో పల్లెటూళ్ళ ముచ్చట్లయితే గిట్లు ఉంటాయి. మీ ఊళ్ళో కూడా గిట్లు ఉంటే కామెంట్ చేయండి. మా వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి మా ఛానల్ని. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మేము ఫేమస్ ఛానల్. అవును కానీ నువ్వెందుకు డబ్బా మీద కూర్చున్నావు? తాగే నీళ్ళేమో కొర్రంగా తెచ్చి చిల్లుగా పాటలు పొద్దున్న చూర్రంగా మేము పోయేదాకా తాగి సచ్చే నీళ్ళు నువ్వులే ముదుగాలు. అవునా పాటలు ఈ మన టమాటోలకు నీళ్ళు తెస్తావు థమ్స్అప్ స్ప్రైట్ వాటికి రావాలి మంచి కింద పోతే మంచికాలు ఉండక మంచిగా ఉండక అంటే అవ్వరా? ఓ నీళ్ళు తెమ్మని మొత్తుకోంగా గిప్పుడు పట్టుకొని మురిగిపోయిన కదలా అని మాత్రం చెయ్యుంది ఎందుకని నాకు గుర్తెనకనే నిలబడి ఉన్నాడు. నీళ్ళ డబ్బా పక్కగా పెట్టిన వాళ్ళు చూడకుంటే నేనేం చేయాలి? ఇవాళ రేపు నీళ్ళు థమ్స్అప్ పోయించిన వాళ్ళకే కైకి పోతారు. ఆయన ఏం పోయాడు, ఆయన ఏం ఇయ్యాడు, కొద్దిగా దాకా ఉంచుకుంటాడు అని కైకిలు కూడా రారు. శంకరన్నోళ్ళకు మోటార్ ఖరాబ్ అయిందని బావిలో దిగిన 2 బీర్లు పట్టుకొని వచ్చిండు మోటార్ మంచి కాకుండా గానీ మేము అడిగినా దేడు ఎల్లక్కలకు నిన్న మొన్న మేము 10 రోజులు అంటే పనికి పోతాము. ఆయన ఆ ఎల్లక్కని మా గ్రూప్ లో ఆమెనే పెద్ద అంటే కానీ ఎల్లక్క అడుగుతుంది ఏమైనా కారు తెమ్మంటారు, సర్వు కూల్ డ్రింక్ తెమ్మంటారు, థమ్స్అప్ తెమ్మంటారు, ఇది కావాలి అది కావాలంటది. నేను సప్పు లేకుంటాను ఎవరైనా అడుగుతుంది అయిపోతుంది కదా అన్నట్టు కానీ అన్ని అడగట్టదు అక్క అడుగుండా మనకి చెప్తాను ఇప్పుడు పనికైన కాడ నోరు ఇచ్చి అడిగినా కానీ ఈ పాటలు నోట్ల గిన్ని మంచి నీళ్ళు కూడా పోయకపోయే ఈ పాపం పాడుగా పోయాడు. అప్పటికి సాయంత్రం పట్టుకొచ్చి ఇళ్ళకి మంచి కింద పోయారా? ఏమైతుంది
ఎవరైనా పోస్టర్లు ఎండకు పోతారు పోకపోతే ఏం అయినా లాభం? కానీ ఎన్ని రోజులు అత్తవేను ఈ కైకిలి లగ్గం చేసుకోక ఎవరి దాకా మంచిగా మాట్లాడతాను కదా లగ్గం లగ్గం అన్నాక మా ఆయన సినీ మాటలు పాడుగా ఆ లగ్గం గురించే మాట్లాడుతాను మీరే ఏదంటే పోరాడి ఇంత అంత ఏదో పని చేస్తే ఇంకో 5 సంవత్సరాలు చేసుకుంటా చెట్టు పెరిగిన ఒక లగ్గం మీద స్నోకు లేకపోయా అది లేకపోయా ఆడోళ్ళు లెక్కకి కైకిలు రావా మాకు ఏమున్నది మరి ఇక పని లేకపోయా ఇదేంటి చదువు లేకపోయా ఏం లేక ఎటు పడితే గట్ట పనులకు అదే పోవాలి ఎట్లా వస్తుంది సిమెంట్ కి వెళ్ళి సటర్కి వెళ్ళి ఓరగరికి ఆడోళ్ళకి తాగుడేంది తాగేటోళ్ళకి తారే లగ్గం ఈ పిల్లలు ఎవరు ఏ నేను పోను సెంట్రింగ్ పని మా ఇంటి పక్కన మొన్న పోయి ఆ 3 అంతస్తుల మేడం నుంచి కింద పడితే పాపం ఆ కైకి లేకున్నా నాకు 100 రూపాయలు చాలు కానీ నా 1000 రూపాయలు అంతానే అన్నట్టు గవర్నమెంట్ జాబ్ అంటానులే చదివేటోళ్ళ కానీ కాదు కానీ ఇక నువ్వు ఈ పని చేస్తాను చిన్నతనం అని కాదు ఏ పని చేస్తే 4 రూపాయలు వచ్చి అయిపోయింది అంత ఏమున్నది సంపాదించుకునే పని దొంగతనాలు చేస్తే చంపితే గయ్యి దొంగతనం పాపం దీనికి ఏమున్నా సిగ్గుపడకుండా పని చేసుకుంటాం మనం నీతిగా మనం రైతులు పని చేసుకోకుండా ఎట్లా బతుకుతాం అర్థం చేసుకొని సాగుకొని బతుకుతాడు చూస్తానవా చేసి చెరవ అర్థం చేసుకొని బతుకుతాడు కావాలి అవు మరి ఇలా తాగుడు తాగి బండ వంటున్నాడు ఓ కింది వాడకు ఉన్నట్టు తాగుతానా ఆయన ఈ పెన్లో తండ్రికి అయ్యాలి ఆడ ఎత్తేనే నేను అంటి పెడతాను నేను పోతాను ఆ కైకిలా అని అంటది మొన్న ఇంటికాడనే ఉన్నావు కదా నాకు అత్త అవుతుంది ఓ అత్త పని పోదని రానంటే ఇది పాడగా నన్ను పనికి ఇస్తానన్నా ఒకటి చెప్పాడు నువ్వేదిరా నాకు చెప్పేది అన్నది నేను సప్పు లేక మూసుకొని పోయినా ఏం చెప్పాలి అయినా తాగి తడిపి ఏడవన్నా కానీ అడకచ్చైనా ఇక గింత తింటది తెత్తే వాళ్ళు అప్పటి తింటే తక్కడి పోతుంది కానీ మాటలు మాత్రం ఎట్లా మాట్లాడుతుంది అనుకుంటున్నావు ఓ ఏమంటారు కదా పిచ్చ చిన్నదైనా భూత గట్టిదని ఆ గట్టని ఎవరు లేకపోతే అట్లా అత్తను మామని లొల్లి పెట్టేది కూడా అసోటిది కూడా అర్థం మంచిగా ఉండాలి సరే కానీ నాకైతే ఇది మాట్లాడైతే చూడు మరి శ్రావణంలో గిట్ట ఓకే అయితే ఏ సావరణలో చూసుడే ఇప్పుడు ఎండలు కొడతలేవు పొమ్మనంగా ఎండలు కొడతానే ఆనలు కూడా దిక్కులేవు వాళ్ళు అగ్గవత్తా పో 4 రోజుల ముందే మరి పోదా అవునే పాటలు ఇక ఇది ఎత్తే వెళ్తానే లేదు రేపు గిట్ట తాగుతారు ఏంది ఎండ బాగా కొట్టి చేస్తా చంపుతా వాళ్ళని తీస్తా ఇంకా కుప్పలే చెప్తాను ఇక్కడ వారం వచ్చేవరా పరవై తవి చెప్తాను ఆ గడ్డి అంతా నీ కుప్పలు తీసుడు అయితేలేమో తప్పుడు అయితలేదు కొట్లాడతాను కైకిల గురించి ఇగో పుల్లు కైకిలు ఇస్తేనే సార్ ఇలా పోయినామని కాదు నువ్వు అన్న మాటలకు పుల్లు కాదు 2 రోజుల కైకిలు తీసుకోవాలి కానీ ఎందుకు తీ మళ్ళీ నువ్వు మేము అత్తం చేస్తాం పోతాం అని ఇక సప్పు లేకుంటాను కానీ ఇగో ఇయ్యాలైతే నిలబడ్డాము అసలు నేను ఒక్కపోద్దు ఇగో పెళ్లి కాని పోరన్నాయి పెళ్లి కావాలని చెప్పేసి మొక్కుతాను మరి ఏం చేయాలి ఏజ్ బారనే పెళ్లి చేసుకుంటే ఎవడు ఇవ్వాలి పిల్లని ఒక్క పొద్దు ఉంటానా ఏడాది అవుతుంది ఇక ఇంకా పట్టుకొని ఉంటారు ఇక పెళ్ళి అయినాక ఒక్కపోతే ఎందుకు ఇంకా ఇప్పుడు కాక ఇక పెళ్లి కావాలను పెళ్లి అయినాక పట్టుకొని ఉంటాం ఇంకా ఒక్కపోతే తెచ్చి పెళ్ళానికి పెళ్ళ ఒక్కపోతే ఉంటుంది సపరేట్ కరెక్ట్ చెప్పినావు గట్లనే చెప్తానే బయట పని చేసుకుంటావు నువ్వు ఆకలి చేస్తావు శనివారం పని చేసి లేకపోతే మనకు పని చేసి శనివారం